అందరికీ నమస్కారం. నేను మీ సందీప్ శృంగారపాటి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతాన్ని నేనే డెవలప్ చేశానంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రాంతానికి వెళ్తే నేను ఆ ప్రాంతంలో పుట్టానంటాడు. ఒంగోలు గోపాలనగర్ వీధి పళ్ళలో చదువుకున్నాను. నేను బాపట్లో పుట్టాను. నేను పల్నాడులో పుట్టాను, మర్చిపోకండి. ఎక్కడ పుట్టానో నాకు తెలియదు. మన సిద్ధవటాన్ని చూసి నేను అనుకుంటా ఉన్నా, ఇక్కడ నేను పుట్టుంటే ఎలా ఉండేది గ్రామంలో అనిపించింది. నేను చిరాల్లో పెరిగిన వాడు. బందర్లోనే పుట్టారు. నేను గుంటూరులోనే పుట్టా. నరసపురం బస్ స్టాండ్ లో తప్పిపోయాను నేను చిన్నప్పుడు ఉండేవాడిని. నిజంగా వీళ్ళ మానసిక స్థితి మీద నాకు కొంత అనుమానం ఉంది. 100 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి అంతా కూడా చంద్రబాబు గారు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తాడు. భారతదేశానికి నేనే ఐటీ పరిచయం చేశానని అంటాడు. సెల్ ఫోన్ నేనే కనిపెట్టానంటాడు. మరి విచిత్రంగా నేను అధికారంలో ఉంటే కరోనా వచ్చేది కాదంటాడు. కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన ఘనత, తయారు చేయడానికి దోహదపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? అబద్ధాలకి కేర్ ఆఫ్ ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ లో మీరు చూస్తే ఒక ఐఎస్బి గానీ, ఐటీ గానీ, జినోమ్ వ్యాలీ గానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ గానీ, ఔటర్ రింగ్ రోడ్ గానీ, చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ నేనే డెవలప్ చేశానంటాడు. హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్టు కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టారు. పాపం హైటెక్ సిటీని నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. వారి హయాంలో ఆ పనులు ప్రారంభమయ్యాయి, జరుగుతూ వచ్చాయి. కానీ చంద్రబాబు గారు అయితే హైదరాబాద్ హైటెక్ సిటీని నేనే కట్టానంటాడు. ఇంకా విచిత్రమైనటువంటి సందర్భం ఏంటంటే, స్వాతంత్ర్య ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ స్వాతంత్ర్యం తెచ్చే విషయంలో చాలా కీలకంగా వ్యవహరించింది. తెలుగుదేశం పార్టీయే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిందని చెప్పి చెప్తా ఉంటాడు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు ఒక మీటింగ్కి వెళ్ళి, గంట కొట్టినట్టు మన వాళ్ళందరూ వెళ్ళాలి, అది జీవనోపాధి, అది తీసుకొచ్చింది కూడా నేనేనని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, సమయం 5 అవ్వస్తా ఉంది, గేదెలకు పాలు పితకాలి, కాబట్టి అమ్మ లెక్కలందరూ వెళ్ళిపోతా ఉన్నారు అని చెప్తూ గేదెలకు పాలు పితకటాన్ని కూడా నేనే కనిపెట్టాను అని చెప్తా ఉన్నాడు. ప్రజలందరూ కూడా ఆయన మాట్లాడేదాన్ని వినకుండా లేచి వెళ్ళిపోతా ఉన్నారు. మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో నేను పుట్టానంటాడు, ఆ ప్రాంతంలో నేను చదువుకున్నానంటాడు, ఆ ప్రాంతంలో నేను తిరిగానంటాడు. బాపట్ల వెళ్తాడు, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే చదువుకున్నాను అంటాడు. పల్నాడు వెళ్తాడు, నేను ఇక్కడే పుట్టాను అంటాడు. అనంతపురం డిస్టిక్కి వెళ్తాడు, అనంతపురంలో నేను పుట్టానంటాడు. ఒరి నాయన, అసలు ఎన్ని చోట్ల పుడతావు, నువ్వు ఎన్ని చోట్ల చదువుకుంటావు, అసలు నీ మానసిక స్థితి ఏంది, నీ మానసిక పరిస్థితి ఏంది, అసలు ప్రజలకి ఏం అర్థం కాదు. ఒక్కొక్కసారి అసలు నాకు ఇంగ్లీష్ రాదంటాడు, ఒక్కొక్కసారి నేను ఇంగ్లీష్లో ఫస్ట్ అంటాడు. చదువు అండి 10th ఏదో ముక్కి మూలిగి గ్రేస్ మార్కులతో పాస్ అయ్యాను. నేను చదువు బై చాయిస్ ఆపేసాను. మా అమ్మ నాన్న ఇంగ్లీష్ మాట్లాడు, నాకు ఇంగ్లీష్ రాదు. 7th grade లో నేను స్టూడ్ ఫస్ట్ ఇన్ ఇంగ్లీష్. నా ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఆపేసాను విసుగుతో. నేను ఈ రోజుకి మ్యాథమెటిక్స్ చదువుతాను. ఎలక్ట్రానిక్స్ డిప్లొమా చేయడానికి ప్రయత్నం చేశాను, తర్వాత కంప్యూటర్ సైన్స్ డిప్లొమా చేశాను, DBS 3+ చేశాను, కొంత ఆటో క్యాడ్ నేర్చుకున్నాను, అని డాక్టర్ అవ్వాలనుకుని అన్ని ట్రై చేశాను. నేను ఎంపీసీ చదివాను అంటాడు, ఎంపీసీకి ట్యూషన్కి వెళ్ళాను అని అంటాడు. అంటే ఏ గ్రూప్ గుర్తొస్తే ఆ గ్రూప్ నేను చదివాను అంటాడు. ఆయన ఎంపీసీ చదివాడా, ఎంఈసీ చేశాడా, సిఈసీ చేశాడా, హెచ్ఈసీ చేశాడా, ఏం చేశాడో పాపం ఆయన గుర్తుందో లేదు, ఏది గుర్తొస్తే అది నేను చదివాను అంటాడు. నెల్లూరు బీఆర్ కాలేజీలో నాకు సీట్ ఇవ్వలేదు, సిఈసీ ఇచ్చారు, నీకు అదే ఎక్కువ అని. అది కూడా చాలా రికమెండేషన్ ద్వారా. కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్ చెప్పగలిగే వ్యక్తి లేక నేను ఎంఈసీ తీసుకోవాల్సి వచ్చింది. 10th లో సరిగ్గా మార్క్స్ రాకపోవడం వల్ల. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు నా స్నేహితులు, నేను టెకబెట్లోని వినయ్ బాబు గారి దగ్గర నేను ట్యూషన్కి వెళ్తున్నప్పుడు ఎంపీసీకి, ఒక్కోసారి నేను ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకున్నాను అంటాడు, ఒక్కోసారి సిఈసీ తీసుకున్నాను అంటాడు, ఒక్కోసారి హెచ్ఈసీ తీసుకున్నాను అంటాడు. అరే అసలు
ఎక్కడ చదువుకున్నావు? ఎక్కడైనా ఒక మనిషి ఒక చోట పుడతాడు, రకరకాల ప్రాంతాల్లో చదువుకోవచ్చు. ఇంటర్మీడియట్లో ఒక గ్రూప్ ఉంటుంది, లేకపోతే డిగ్రీలో ఒక గ్రూప్ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంటర్మీడియట్లో ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపులు చదివారని చెప్తాడు. తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి ప్రాంతీయ అభిమానం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి లేదు, మీకు రోషం లేదా అని చెప్పి ఊరికే ఊగిపోతా ఉంటాడు. ఆంధ్ర అనే భావన లేదు ఆంధ్ర వాళ్ళకి. ఎప్పుడు ఆంధ్ర భావన వస్తుందో తెలియదు. నా కులం ప్రాతిపాదిక సరే కొంతకాలం వరకు జరిగింది. 2019 తర్వాత కులం కూడా పోయింది. ఇప్పుడు సొంత కులాన్ని కూడా వెనకేసుకురావట్ల. ఆంధ్ర భావన ఎలాగో లేదు. కనీసం కుల భావనను తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. నిజంగా మనస్ఫూర్తిగా అవుతున్నారు. నా కులం నేను 2 లక్షల పుస్తకాలు చదివాను అని అంటాడు. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం ఏంటంటే ఇలాంటి వ్యక్తులు, మాట మీద నిలకడలేనటువంటి వ్యక్తులు. మీకు ఇంకో మాట స్పష్టంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ఊర్లో చెప్పిన మాట ఇంకొక ఊర్లో ఇంకోలా చెప్తాడు. ఒకే మాటని ప్రాంతాలు మారిపోతే ఆ మాట మారిపోద్ది, వేదికలు మారితే ఆ మాట ఆ వేదికల మీద మారిపోతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి అబద్ధాలు చెప్పటం, వేషాలు వేయటం, మాటలు మార్చటం ఇవన్నీ కూడా అలవాటుగా మారిపోయి మనస్సాక్షి పూర్తిగా దెబ్బతింది. అంటే వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మాటలు మార్చినా అది వాళ్ళకు మాత్రమే చెల్లింది. రాజకీయాల్లో విలువలకి, విశ్వసనీయతకి, ఒక నిబద్ధతకి ఏ మాత్రం అవకాశం లేనటువంటి వ్యక్తులు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు. వీరు అబద్ధాలు ఆడటం, మోసాలు చేయటం ఇవన్నీ కూడా వీళ్ళకి అలవాటు అయిపోయి వీటినే వాళ్ళ రాజకీయ జీవితంలో రాజకీయ ఆయుధాలుగా మార్చుకొని పదే 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 మన తెలుగు రాష్ట్ర ప్రజల్ని మోసం చేయటం వాళ్ళకి అలవాటు అయిపోయింది.